హాయ్ ఫ్రెండ్స్, మనిషి శరీరం అణువులతో నిర్మాణమై ఉందని తెలుసు కదా. మరి కాస్త వెనక్కి వెళ్దాం. భూగోళంలో సజీవ నిర్జీవ పదార్థం అంతా వివిధ మూలకాలతో, అణువులతో, పరమాణువులతో కూడిన వివిధ ఆకారాలతో నిండి ఉంది. ఒక వాతావరణం ఉంది. ఇంకా వెనక్కి వెళ్దాం. ఈ సౌర వ్యవస్థలో భూమి కూడా ఒక గోళం. మరిన్ని సోదర గోళాలతో కూడి భూమితో సహా అన్ని నియమిత కక్షల్లో సూర్యుడనే నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నక్షత్ర మండలాల్లో సౌర వ్యవస్థలు, విశ్వంలో అనేక నక్షత్ర మండలాలు, మొత్తం అనంతమైన బ్రహ్మాండం. ఈ మొత్తం ఒక పదార్థం అనుకుంటే పదార్థంలో ఏమున్నాయో తెలుసు. అవి వేడితో తయారయ్యాయో తెలుసా? పదార్థం అణువులతో, పరమాణువులతో తయారవుతుందని తెలుసు కనుక ఇవన్నీ అణు పరమాణు సమూహాలు అనుకుందాం. వీటి ప్రవర్తన, స్వభావము, గతి ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవాలి. మరి ఇదంతా విజ్ఞాన శాస్త్రం. దీన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించాలంటే పరమాణు విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఇదిగో ఇది సౌర వ్యవస్థ. సౌర వ్యవస్థలో గ్రహాల కక్షలు అవి ఉంటాయి. సూర్యుని చుట్టూ భ్రమణం చేస్తూ ఉంటాయి. మరి ఇది అట్లా లేదు కదా అంటారా? సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే ఇక్కడ కూడా తిరుగుతున్నవన్నీ అణువులు. బుల్లి సౌర వ్యవస్థలా ఉంది కదా అని అలా చెప్పాం. సౌర వ్యవస్థ కేంద్రకంలో సూర్యుడు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా న్యూక్లియస్ అనే సూర్యుడు ఉన్నాడు. న్యూక్లియస్ అంటే అణు కేంద్రకం. ఇంతకీ న్యూక్లియస్ అనేది ఏమిటి? ధనాత్మకంగా ఆవేశితం చేయబడ్డ అణు కేంద్రకమే న్యూక్లియస్. ప్రోటాన్లు, న్యూట్రాన్లతో తయారైంది ఈ న్యూక్లియస్. ప్రోటాన్ ధనావేశం కలిగి ఉంటుంది. న్యూట్రాన్ ఎటువంటి ఆవేశాన్ని కలిగి ఉండదు. ఇది తటస్థావేశం కలిగి ఉంటుంది. ప్రోటాన్దే పనిభారం అంతా. ఎంతైనా పాజిటివ్ కదా. ప్రోటాన్ల ధనావేశం అంటే కేంద్రక ఆవేశం. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూక్లియర్ ఛార్జ్. కేంద్రక ఆవేశం ప్రోటాన్ల సంఖ్యకు సమానం అని అర్థం. అయితే ఉన్నది ఒకే ఆవేశం, అదే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. ప్రభావవంతమైన కేంద్రకావేశం కేంద్రకంలోని ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానం. అంటే కేంద్రకంలోని న్యూట్రాన్లు, ప్రోటాన్ల అధ్యయనమే న్యూక్లియర్ ఫిజిక్స్. ఇదే పరమాణు భౌతిక శాస్త్రం. న్యూక్లియర్ ఫిజిక్స్, ఆటమిక్ ఫిజిక్స్ రెండు ఒకటేనా? ఖచ్చితంగా చెప్పాలంటే కాదు. న్యూక్లియర్ ఫిజిక్స్ అంటే ప్రోటాన్లు, న్యూట్రాన్లు, వీటి అధ్యయనం. ఆటమిక్ ఫిజిక్స్ అంటే ప్రోటాన్లు, న్యూట్రాన్లతో పాటు ఎలక్ట్రాన్ల గురించి కూడా అధ్యయనం చేయడం. అణు కేంద్రకంలో ఉండే శక్తిని న్యూక్లియర్ ఎనర్జీ అంటాం. కేంద్రకాన్ని విడగొట్టడానికి కావలసిన శక్తిని న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ అంటారు. ఈ శక్తిని కనుక్కున్నది హెన్రీ బెక్వెరెల్. ఈయన ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త. ఈయనే న్యూక్లియర్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా మార్చొచ్చని చెప్పారు. అంటే అణు కేంద్రకాన్ని విచ్ఛిత్తి చేస్తే విద్యుత్ శక్తి పుడుతుంది అని అంటారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే విద్యుత్ శక్తి కోసం కేంద్రక శక్తిని విడగొట్టాలి. దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే అణు సమ్మేళనం. రెండవది న్యూక్లియర్ ఫిజన్ అంటే అణు విచ్ఛిత్తి. వీటిని కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛిత్తి అని వ్యవహరిస్తారు. రెంటిని న్యూక్లియర్ ఇంజనీరింగ్లో భాగంగా అధ్యయనం చేస్తారు. సరే, శక్తి ఎలా విడుదలవుతుంది? ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన E=mc². శక్తి ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుందనే సూత్రం ప్రకారం ఈ చర్య సాధ్యమవుతుంది. ద్రవ్యరాశి పెరిగే కొద్దీ శక్తి కూడా ఎక్కువ అవుతుంది. ఈ కేంద్రక సంలీనమే సూర్యుని వెలుగుకి కారణం. ఈ కేంద్రక సంలీన చర్యని మనిషి సృష్టించడం సాధ్యం కాదు. కారణం చెప్పకుండా ఒట్టి వ్యాఖ్యానంతో సరిపడడం లేదు. చూడండి, సంలీనానికి కనీసం 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఇది అసాధ్యం. ఇక మన వద్ద ఉన్న రెండవ ఉపాయం కేంద్రక విచ్ఛిత్తి, న్యూక్లియర్ ఫిజన్. కేంద్రక విచ్ఛిత్తిలో కేంద్రకాన్ని తక్కువ శక్తి కలిగిన న్యూట్రాన్లతో తాడనం చేస్తారు. అంటే పేల్చివేయడం అనే సామాన్య అర్థంలో తీసుకుందాం. అంటే అణు కేంద్రకం విచ్ఛిత్తి చెంది న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఈ న్యూట్రాన్లు ఇతర అణువుల్ని ఢీకొంటాయి. ఆ అణువులు విచ్ఛిత్తి చెంది న్యూట్రాన్ అని విడుదల చేస్తాయి. న్యూట్రాన్లు విడుదలయ్యే ఈ చర్య అనంతంగా కొనసాగుతూ ఉంటుంది. గొలుసు కట్టులాగా సాగే ఈ చర్యని న్యూక్లియర్ చైన్ అంటారు. మొత్తానికి శక్తి విడుదల కావడానికి మార్గం దొరికింది. ఆ శక్తితో ఏం చేయాలంటే విద్యుత్ శక్తిని పుట్టించడమే. ఇంకా ఏం చేయాలనే అనుమానం దేనికి? అణు విద్యుత్ కేంద్రంలో జరిగే ఈ చర్యలు అచ్చం పిల్లలు ఆడుకునే పాసింగ్ ద బాల్ ఆటలాగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ జరిగేది పాసింగ్ ద హీట్ ఆట అని చదువుకోవాలి. చూడండి, కేంద్రక విచ్ఛిత్తి మూలంగా శక్తి విడుదలవుతుంది. శక్తి ఎక్కువయ్యే కొద్దీ ఉష్ణం పెరుగుతూ పోతుంది. ఈ వేడి ద్రవరూప సోడియంలోకి మళ్లించబడుతుంది. కార్బన్ డయాక్సైడ్ కూడా అందించబడుతూ ఉంటే అది ఆ వేడిని తనతో నీటిలోకి తీసుకుపోతుంది. దానితో ఆవిరి పుడుతుంది. ఆవిరి పెరిగి ఒత్తిడికి ఎక్కువై టర్బైన్ని తిప్పుతుంది. టర్బైన్ తిరగటం ద్వారా జనరేటర్ పనిచేస్తుంది. ఈ జనరేటర్ విద్యుత్ శక్తిని పుట్టిస్తుంది. ఇలా విద్యుత్ శక్తిని పుట్టించడానికి పలు పదార్థాలున్నాయి. యురేనియం, ప్లూటోనియం, థోరియం. అయితే సర్వసాధారణంగా ఉపయోగించేది యురేనియం-235. ఎందుకంటే మిగతా వాటి కంటే యురేనియం-235 అణువులు సులభంగా విచ్ఛిన్నమవుతాయి కనుక. అందుకే అది బేరియం-139, క్రిప్టాన్-94గా విడిపోతుంది. ఈ యురేనియం బిళ్ళ 1 టన్ను బొగ్గుతో సమానం. 3 బ్యారెళ్ల చమురంత సమానం. 17,000 క్యూబిక్ అడుగుల సహజ వాయువు పరిమాణానికి సమానం.
ఇంత శక్తి ఒక్క యురేనియం బిళ్లలోన. ఇంకా ఆశ్చర్యపోతారు. ఈ ఒక్క యురేనియం బిళ్ల 5 సంవత్సరాల వరకు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. మన ఇప్పటి రెక్కల్లో ప్రపంచ విద్యుత్ ఉత్పాదనలో 10% విద్యుత్ శక్తిని న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. భారతదేశంలో 6 అణు విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 3.1%. అయితే అన్నింటి మాదిరి ఇందులోనూ మంచి చెడు 2 పార్శ్వాలు ఉన్నాయి. చెడు పార్శ్వం అణు విచ్ఛేదనం ఒక రకమైన వ్యర్థాన్ని విడుదల చేస్తుంది. ఇదే అణు వ్యర్థం. అంటే ఏమిటి అంటారా? ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ వేస్ట్, అణుధార్మిక వ్యర్థం. అణుధార్మిక వ్యర్థాల్ని 3 రకాలుగా విభజించారు. లో లెవెల్ వేస్ట్ పేపర్ బ్యాగ్స్, టూల్స్ తయారులో తక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్ వేస్ట్ రెజిన్, రసాయన పదార్థాల వ్యర్థం, మెటల్ న్యూక్లియర్ ఫ్యూయల్ క్లడింగ్స్ అంటే అణు ఇంధనాన్ని నిల్వ చేసే లోహపు గొట్టాలు. ఈ మధ్యంతర వ్యర్థాల్ని సరిగా నిర్వహించాలి. ఇక మిగిలింది హై లెవెల్ వేస్ట్. ఈ వ్యర్థాల నుండి హెచ్చు మోతాదులో అణుధార్మికత విడుదలవుతుంది. వీటిని వాతావరణంలోకి విడుదల కాని విధంగా కట్టుదిట్టంగా నిల్వ చేసి ఉంచాలి. రక్షిత కవచాలు తొడిగిన ట్యాంకుల్లో భద్రం చేసి ఉంచాలి. అణు వ్యర్థాల నిర్వహణని న్యూక్లియర్ రీప్రోసెసింగ్ అంటారు. అంటే పునర్వినియోగం. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. మన దేశంలో అణు వ్యర్థాల నిర్వహణని అణుశక్తి నియంత్రణ బోర్డు చూసుకుంటుంది. ఈ ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు మన దేశంలో ఆయనైజింగ్ రేడియేషన్, అణుశక్తి వినియోగం ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి అనవసరమైన ప్రమాదాన్ని కలిగించకుండా చూస్తుంది. అణు వ్యర్థాల ప్రమాదాన్ని అర్థం చేసుకోండి. వి కాంట్ హెల్ప్ స్థాయికి చేరుకోవద్దు. అంటే అన్నీ మనిషికి హెల్ప్ చేయడానికే ఉన్నాయి. అయితే చేసినంత మేలు చేశాక అవి వృధా అవుతాయి. చేసే ప్రయత్నంలో వ్యర్థాన్ని పంపిస్తాయి. అవి మనిషికి మాత్రమే కాదు, మొత్తం పర్యావరణానికి హానికారకం అవుతున్నాయి. మనిషి ఏరుకోరి అన్నీ తెలిసి కొని తెచ్చుకుంటున్న అన్నిటికంటే పెద్ద ప్రమాదం అణ్వాయుధాల రూపంలో ఉందని తెలుసుగా. బహుశా విస్మరించి ఉంటారు తప్ప మీకు తెలియకుండా లేదు. న్యూక్లియర్ వెపన్స్ చేసే చేటు గురించిన చేదు నిజాలు దాదాపుగా అందరికీ తెలుసు. ఆటం బాంబ్, ఆటమిక్ బాంబ్, న్యూక్లియర్ బాంబ్, న్యూక్లియర్ వార్హెడ్, ఏ బాంబ్, న్యూకో. అణుబాంబుల్లో ఎన్నో రకాలున్నాయి. ఆటం బాంబ్లో కూడా 2 రకాల ప్రతిచర్యలు ఉంటాయి. విచ్ఛిన్నం, సంలీనం. ఈ 2 చర్యలు ఉంటాయి, లేదా 2 రకాలు ఉపయోగిస్తారు. ఇదంతా న్యూక్లియర్ కెమిస్ట్రీ. మన మూలకాల ఆవర్తన పట్టికలోనే దీనికి మూలాలున్నాయి. యురేనియం 235, ప్లూటోనియం 239 ఈ 2 అణ్వాయుధాల తయారీలో హెచ్చుగా ఉపయోగపడతాయి. నిజానికి 1945 నాటి హిరోషిమా, నాగసాకి నగరాలపై జరిగిన అణుబాంబు దాడిలో ఈ మూలకాలనే ఉపయోగించారు. అప్పుడు 70,000 నుంచి 1,00,000 మంది వరకు మరణించారు. 13 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం నాశనమైంది. అయితే మీకు సంగతి తెలుసో లేదో, తెలిసినా కానీ చెప్పుకుందాం. ఈ న్యూక్లియర్ విధ్వంసాలు ఎక్కువగా న్యూక్లియర్ ప్రమాదాల్లోనే జరిగాయి. గమనించండి, ప్రపంచవ్యాప్తంగా 437 అణు విద్యుత్ కేంద్రాలున్నాయి. వీటిలో 1952 నుంచి 2009 వరకు 99 న్యూక్లియర్ యాక్సిడెంట్స్ జరిగాయి. తీవ్రత అనే కొలబద్ద మీద న్యూక్లియర్ యాక్సిడెంట్స్ని చూపిస్తే గనక మొత్తం 7 అంచెలుగా ఉన్నట్టు చెప్పాలి. 1, 2, 3 అంచెల్లో ప్రమాదాలు జరుగుతాయి కానీ మరణాలుండవు. 4, 5 అంచెల్లో ప్రమాదాలు స్వల్ప దుష్పరిణామాలు కలిగి ఉంటాయి. మనుషుల ప్రమేయం 4,000 దాకా ఉంటుంది. ఇక 6, 7 అంచెల ప్రమాదాల్లో పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. మనుషుల ప్రమేయం 27,000 దాకా ఉంటుంది. ప్రమేయం అంటే మరణాలు అని అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా 7వ అంచె ప్రమాదాలు 2 మొదలయ్యాయి. 1982లో రష్యాలో చెర్నోబిల్ అణు ప్రమాదంలో 5% రేడియో యాక్టివ్ రియాక్టర్ కోర్ విడుదలైంది. 31 మంది మరణించారు. 5,000 మందికి థైరాయిడ్ క్యాన్సర్, 3,50,000 మంది నిరాశ్రయులై వేరే ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ తిరిగి తమ జీవితాలు కొనసాగించాల్సి వచ్చింది. 7వ అంచెలో 2వ ప్రమాదం 2011లో జపాన్లో జరిగిన ఫుకుషిమా అణు విధ్వంసం. 1,54,000 మంది నిరాశ్రయులై వలసపోయారు. ఈ అణు విధ్వంసాలకు తర్ణోపాయం ఉందా అంటే ఉంది. జాగ్రత్తగా ఉండటం. అణు భౌతిక శాస్త్రం, అణు రసాయన శాస్త్రం 2 చూసేశాం. ఇంకేమైనా మిగిలిందా అని అడగకుండానే అణుజీవ శాస్త్రం ఒకటి ఉంటుందని చెప్పకుండా ఎలా ఉంటాం చెప్పండి. న్యూక్లియర్ ఫిజిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఇప్పుడు న్యూక్లియర్ బయాలజీ. ఏమిటివన్నీ? అన్నీ మనిషి కోసమేనా? ఇన్ని ఏర్పాటు చేసుకొని కూడా ఇంకా ఏంటి మనిషి అత్యాశ? అయితే మళ్ళీ అంతా తత్వశాస్త్రం గురించి, మానవ పరిణామం గురించి, అభివృద్ధి గురించి ఇంకా ఎన్నో చెప్పుకోవాలి. వీటి గురించి మాట్లాడాల్సి వస్తే విజ్ఞాన శాస్త్రం వర్సెస్ తత్వశాస్త్రం. ఈ చర్చ అనంతంగా కొనసాగుతూ ఉంటే మీరు వీడియో పొడవు చూసి వామ్మో అనుకుంటారు. కాబట్టి సైన్స్ వద్దనే మన మజిలీ ప్రస్తుతానికి. న్యూక్లియర్ బయాలజీ కదూ. న్యూక్లియర్ అంటే అణు కేంద్రకం అని ముందే చెప్పుకున్నాం. మరి కేంద్రకంలో క్రోమోజోములు, అందుండే DNA అంటే మీ రహస్య జన్యు సమాచారం, వీటిని కాపాడే 2 పొరల త్వచం న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటాయి.
న్యూక్లియర్ మెడిసిన్ ఉందిగా, అది న్యూక్లియర్ బయాలజీలో భాగమే. న్యూక్లియర్ మెడిసిన్లో అణుధర్మికత ఉంటుందని ముందు చెప్పుకున్నప్పటి నుంచి అది ఏమై ఉంటుందా అని ఓ పక్కన ఆలోచిస్తున్నారు కదా. రేడియాలజీ, ఇందులో మానవ శరీర అవయవాల్ని పరిశీలించడానికి రేడియోగ్రఫీ మెటీరియల్స్ అంటే రేడియో ఫార్మాస్యూటికల్స్, రేడియో న్యూక్లైడ్స్ అయిన టెక్నీటియం, థాలియం, గాలియం, అయోడిన్, జీనాన్లను ఉపయోగిస్తారు. 1946 నుంచి వీటిని మానవుడు ఉపయోగిస్తూనే ఉన్నాడు. దీనిపై ఆధారపడి పనిచేసేదే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఇది కూడా మీకు తెలిసిందే. మీ శరీరంలోని అవయవాల దృశ్యాల్ని విపులంగా చూపించే సాంకేతికత ఇది. లక్కీ ఇమేజింగ్ టెక్నిక్ ద్వారా సౌర వ్యవస్థలోని గ్రహాల్ని చిత్రీకరించినట్టే మీ శరీరంలోని అవయవాల్లో నిర్దేశిత ప్రాంతాన్ని కూడా స్పష్టంగా చూపించి ఫోటో తీయగల సాంకేతికత ఇది. ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ చెప్పే అద్భుతమైన విషయాలు ఏమై ఉంటాయా? మీ ఊహల గురించి కూడా మాకు చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.